హలో హాయ్ ఫ్రెండ్స్, ఇది పార్ట్ 2గా చూపిస్తున్నానండి. నేను వేసిన బెండ విత్తనాలు ఉన్నాయి కదా, అవి చెట్లు మొలిచాయి. ఈ చెట్లు మొలిచిన తర్వాత ఇలా మొత్తం గడ్డి అంతా వచ్చేసింది. గట్టు మీద నాటాను కదా, వర్షాలు భారీగా పడ్డాయి కదా, సో ఆ భారీగా పడ్డదానికి మొత్తం గడ్డి అంతా ఎక్కువ వచ్చేసింది అనమాట. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి మొత్తం గడ్డి అంతా వచ్చేసింది. పొలం మా అమ్మ అండి ఏవో 2-3 చెట్లు బెండ చెట్లు మొలిచినాయని చెప్పింది. సరే చూద్దాం పదా అని చెప్పేసి వచ్చేసరికి మొత్తం గడ్డి అంతా ఉండేసరికి, సరే దీన్ని ఎంత గడ్డి తీసేస్తే సరే, ఒక 2-3 చెట్లు ఉంటాయి కదా సార్, దీంట్లోనైనా కాపాడుకుందామని చెప్పేసి గడ్డి తీయడం స్టార్ట్ తీసిన తర్వాత నాకైతే మొత్తం 9 చెట్లు కనిపించాయండి. ఆ 9 చెట్లు ఎట్లా అంటే అన్ని దగ్గరగా ఉన్నాయి ఆ గడ్డిలో. సో అన్నీ ఒక లైన్లో ఫామ్ అయ్యాయి. అవి ఎట్లా ఫామ్ అయ్యాయి కూడా తెలియదు నాకు. ఒక చిన్న హోప్తో నాటానండి బెండ విత్తనాలు. అవి ఎన్ని బెండ చెట్లు మొలుస్తాయని తెలియదు నాకు. బట్ హోప్ ఈజ్ ద బెస్ట్ అని నాకు అనిపించింది. అందుకే మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ మిగతా చెట్లను కూడా నాటుతున్నాను. లెట్స్ సీ ఇన్ అనదర్ వీడియో.